హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. హాయ్ అండి, చికెన్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. చికెన్ ఫ్రై అందరికీ చేసుకోవడం వచ్చు, కానీ నేను ఎలా చేస్తానో చూపిద్దామని. వర్షం పడుతుంది కదా హైదరాబాద్లో, అందుకని మా పిల్లలు చికెన్ ఫ్రై అడిగారు, చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి దీన్ని. అందుకని ఇలా చేస్తున్నాను, మ్యాగ్నేట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేస్తాను. ఇందులో వాటర్ వస్తాయి, కానీ నేను కొంచెం వాటర్ వేస్తాను, కొంచెమే. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేస్తున్నాను. కొంచెం టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసాను అంతే. ఉడకబెట్టుకొని మంచిగా ఉడికిచ్చేసుకోండి. ఇది ఉడికేసరికి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం. ఇదిగోండి, వాటర్ చూసారా ఎలా వచ్చినాయో. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది చికెన్లో వాటర్ అంతా. ఈ వాటర్ ఇంకిపోయిన దాకా ఉడికించేసుకుంటే, ఎందుకంటే మనం ఫ్రైలో వాటర్ వేయం కాబట్టి ఇంకిపోయిన దాకా ఉడికించుకుంటే ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఈ వాటర్ ఇంకిన దాకా ఉడికిస్తాను. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా వాటర్ వస్తుంది, ఇంకిపోయింది మంచిగా. వాటర్ అంతా ఉడికింది కూడా, చికెన్ కూడా ఉడికిపోయింది, ముక్క విడిపోతుంది చూసారా. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇంకో కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మేము ఆయిల్ కుసుము నూనె వాడతాం. ఈ ఆయిల్ మీకు కావాలి అంటే పచ్చిమిరపకాయలు 2 వేసాను. ఉల్లిపాయలు వచ్చేసి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది ఫ్రై. చికెన్లో పసుపు ఉప్పు వేసాం కదా, ఆనియన్లో కూడా సరిపోను పసుపు ఉప్పు వేసుకుందాం. కొంచెమే వేస్తున్నా చూడండి, చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి అంత అవసరం పడదు అన్నమాట. ఇది వేసుకొని మూత పెట్టేస్తే మంచిగా ఇట్లా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ ఇగోండి మగ్గింది చూసారా. ఇప్పుడు దీన్ని ఎర్రగా వేయించేస్తాను, కొంచెం హైలో పెట్టేసి. ఎర్రగా వేయించేస్తాను చూసారా. ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేగేసరికి ఇంకా ఉల్లిపాయ కూడా వేగుతుంది. మనం వేరే మసాలాలు ఏమి వేయం కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు. చూసారు, అన్నంలో కలుపుకునేలాగా గ్రేవీ లాగా అయిపోతుంది మంచిగా. చూడండి, రెస్టారెంట్లో ఫ్రై అంటే కొంచెం గ్రేవీగా ఇస్తాడు కదా, అట్లా రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి అల్లం పేస్ట్. తర్వాత మనం చికెన్ వేసుకుందాం. వేగిన తర్వాత పచ్చివాసన పోయేలాగా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇది వేసేసుకుందాం, చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు
చికెన్ వేసేసుకొని కొంచెం సేపు కలుపుకుంటే సరిపోయింది. ఇందాక మీకు అవి ఎర్రగా కనిపించలేదు, ఇప్పుడు ఆనియన్ చూడండి ఎర్రగా కనిపిస్తుంది. చికెన్ వేసేసరికి అంత ఎరుపుగా అనిపించలేదు కదా. కొంచెం సేపు ఈ ఆనియన్స్తో కొంచెం సేపు మగ్గనిచ్చి కారం అవన్నీ వేద్దాం. మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గనిచ్చేది. చూసారా మంచిగా వేగించేసారు. చికెన్ కూడా ఇలా వేయించుకొని కాసేపు కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఇది చిన్నగా ఉండిద్ది. 1 స్పూన్ కారం అనుకోండి, టీ స్పూన్తో కొంచెం కలుపుకొని చూడండి. కలుపుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. గరం మసాలా చిన్న స్పూన్ అని కొంచెం ఎక్కువ వేసాను. అంతే అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే, అయిపోయింది. చూసారా చికెన్ ఫ్రై, వేడి వేడి చికెన్ ఫ్రై. వర్షం బయట, ఇంట్లో చికెన్. కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవ్వండి, అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం కలుపుకోవడానికి గ్రేవీగా వచ్చింది అన్నాను కదా, ఇదిగోండి ఇలా వస్తుంది గ్రేవీ. అయితే కలుపుకోవచ్చు. ఇలాంటి వంటలు ఇంకా తెలుసుకోవాలి కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.